బాలీవుడ్ కిలాడీగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు సరైన హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుస ఫ్లాప్స్లో ఉన్న ఈ హీరో కంబ్యాక్ ఇచ్చేది ఎప్పుడో అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఇది చూసే అక్షయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు, అది కూడా తన స్టైల్లో. అసలు ఏం జరిగిందంటే, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా స్క్రిప్ట్ సెలక్షన్ సరిగ్గా లేకపోతే ఫ్లాపులు తప్పవని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మూవీస్ అంటే ఓపెనింగ్స్తోనే రికార్డ్స్ క్రియేట్ చేసేవాడు. ఇదంతా పాత లెక్క, కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. దాదాపు డజన్కి పైగా ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. త్వరలో తన అప్కమింగ్ మూవీ ఖేల్ ఖేల్ మే విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ గురించి మాట్లాడాడు అక్షయ్. వరుస ఫ్లాప్స్ గురించి ఓ రిపోర్టర్ క్వశ్చన్కి చాలా పాజిటివ్గా స్పందించాడు కిలాడి హీరో. ఏం జరిగినా మన మంచికే అనేది నేను చాలా గట్టిగా నమ్ముతాను. దాని గురించి ఎక్కువగా ఆలోచించను, బాధపడను. నిజం చెప్పాలి అంటే నావి 4-5 సినిమాలు సరిగ్గా ఆడలేదు. దానికే కొందరు వింత వింతగా మెసేజ్లు చేస్తూ ఉంటారు. సారీ, బాధపడకు, అంతా ఓకే అయిపోతుంది అంటారు. అరే, నేను చనిపోలేదు, ఓదార్పు మెసేజ్లు పెట్టకండి అంటూ తన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తానని రాస్తుంటారు. అసలు ఎందుకు ఇలా రాస్తుంటారు? బ్యాక్ రావాలంటే అసలు ఎక్కడికి వెళ్ళాలని? ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉంటా, ఎప్పటికీ పని చేస్తూనే ఉంటాను. ఎవరు ఏమన్నా కూడా పొద్దున్నే లేస్తాను, వ్యాయామం చేస్తాను, పనికి వెళ్తాను, తిరిగి ఇంటికి వస్తాను. ఏదైతే సంపాదిస్తున్నానో అది నా కష్టంతో సంపాదిస్తున్నాను. ఎవరిని ఎప్పుడు ఏది అడుక్కోలేదు. నన్ను కాల్చి చంపే వరకు నేను పని చేస్తూనే ఉంటాను అని కూల్గా మాట్లాడుతూనే తన బాధని బయట పెట్టాడు అక్షయ్ కుమార్. తన రీసెంట్ మూవీ ఖేల్ ఖేల్ మే ఆగస్టు 15న విడుదలకి సిద్ధంగా ఉంది. ఇందులో హీరోయిన్గా వాణి కపూర్ నటించింది. ఎన్నో పాన్ ఇండియా సినిమాల మధ్య అక్షయ్ వస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్తోనే ఆడియన్స్ను ఇంప్రెస్ చేశాడు. ఈ మూవీలో వాణి కపూర్తో పాటు అమ్మీ విర్క్, తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్, ఆదిత్య సిల్, ప్రగ్యా జైస్వాల్ కూడా లీడ్ రోల్స్లో నటించారు. రీమేక్లపై ఇంట్రెస్ట్లో అక్షయ్ కుమార్ నిజంగా తాను ఎక్కడ తప్పులు చేస్తున్నాడో గుర్తించడం లేదు. తమిళ, తెలుగు, మలయాళంలో హిట్ అయిన సబ్జెక్టుని ఎవరు తీసుకొచ్చినా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇదే అక్షయ్ కొంప ముంచింది. ఖేల్ ఖేల్ మే మీద కూడా ఏమంతా బజ్ లేదు. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఇలాగే కొనసాగితే అక్షయ్పై నమ్మకం మానేయాల్సి వస్తుంది అంటున్నారు. మరి షారుఖ్ ఖాన్లా కాస్త రూట్ మారిస్తే కానీ పరిస్థితి మారేలా లేదు. ఏమైనా కానీ ఆల్ ద బెస్ట్ అక్షయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.